హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు నర్సరీ మేళాకు వెళ్ళాను. సో ఓవరాల్గా నర్సరీ మేళాలో ఉన్నవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేశాను. మీకు ఏదైతే ఏ ప్లాంట్ నచ్చిందో అక్కడ ఆ స్టాల్ నెంబర్ చూపిస్తానండి. అక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే డైరెక్ట్గా ఆ పర్టికులర్ స్టాల్కి వెళ్ళి మీకు కావాల్సిన మొక్క తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో కంప్లీట్గా చూడండి. చూసిన తర్వాత మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీ గార్డెనింగ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అక్కడక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. ఏదైతే పర్టికులర్గా మనకి యూజ్ అవుతుంది అనుకుంటానో అక్కడ మీకు నేను మెన్షన్ చేస్తూ ఉంటాను. సో వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. మీరు ఇష్టపడే వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన గార్డెనింగ్లో మీరిచ్చిన గిఫ్ట్ని గుర్తుగా పెట్టుకోవాలి అంటే ఈ స్టాల్ చాలా బాగుంటుంది. రకరకాల గార్డెన్కి సంబంధించిన గార్డెన్ అందాన్ని పెంచే టాయ్స్ అన్నీ కూడా ఎంట్రన్స్లో ఫస్ట్ స్టాల్లో ఉంటుంది. పాట్స్ అండ్ మోర్. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని తీసుకువెళ్ళచ్చు. అండ్ దానికి ఎదురుగుండా ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్లోనే ఉంటుంది కోకోపీట్, వర్మి కంపోస్ట్. ఇక్కడ బ్యాగ్ 150 కావాలంటే ఇక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఐరన్ స్టాండ్స్ ఎప్పుడు కూడా మన గార్డెన్ ఎలా ఉంది, మొక్క సైజ్ ఎంత ఉంది, అండ్ మనం పెంచుకుంటున్న ఆ కుండీ ఎంత సైజ్ ఉంది అనేది చూసుకుని ఐరన్ స్టాండ్స్ తీసుకోవచ్చు. అండ్ కంప్లీట్ వీడియో చూడండి. మీకు బెస్ట్ ప్రైస్లో దొరికే ఐరన్ స్టాండ్స్ మీకు చూపిస్తాను. స్నేహ నర్సరీలో ఈసారి వెజిటబుల్ నార్ అంతా కూడా చాలా తక్కువగా కనిపించింది నాకు. ఇక్కడ ఎప్పుడు కూడా 5 రూపీస్ నుంచి 10 రూపీస్, 15 రూపీస్, అది ఒక్కొక్క వెరైటీ నుంచి బేస్ చేసుకుని వాళ్ళు ప్రైస్ ట్యాగ్ చేస్తారు. సో వెజిటబుల్ నార్ కావాలంటే మీరు ఈసారి ఇక్కడ ట్రై చేయొచ్చు. కానీ ఈసారి నాకు పెద్దగా కనిపించలేదు వెజిటబుల్స్ నార్ అంతా కూడా. ఎక్కువగా కూడా సీడ్స్, విత్తనాలు, దేశీ విత్తనాలు స్టాల్స్ ఎక్కువగా కనిపించాయి. అవన్నీ కూడా నేను మీకు ఇక్కడ చూపించాను వీడియోలో. సో మీరు ఎక్కడైతే మీకు కావాల్సిన విత్తనాలు ఉంటాయి అనుకుంటారో అక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే కరెక్ట్గా ఆ ప్లేస్కి వెళ్ళి మీరు తీసుకోవచ్చు. ఐరన్ స్టాండ్స్ మీరు ఎంట్రీ నుంచి రైట్ సైడ్ కార్నర్కి వెళ్తే పైన ఉంటాయండి. ఇక్కడ ఒక్కొక్కటి 50 రూపీస్ చెప్తారు. 50 and 60, 90 అలా ఉంటాయి. వాళ్ళ దగ్గరే పాట్ మిక్స్ ఉంటుంది, వర్మి కంపోస్ట్ అండ్ కోకోపిట్ కూడా ఉంటుంది. ఒక్కొక్కటి 300, 250 అలా ఉంటున్నాయి. 200 కూడా ఉన్నాయి కొన్ని. సో నేను కంప్లీట్గా నాకు తెలిసినవన్నీ కూడా ఇక్కడ నేను చూసినవన్నీ కూడా మెన్షన్ చేస్తూ ఉంటాను. మీకు ఏ ప్రైస్ మీకు రీజనబుల్గా అనిపిస్తుందో, ఏ ప్లాంట్ మీకు కావాలో అక్కడ తీసుకోవచ్చు. ఇది ల్యాంటర్న్ అండి, మందార్లో ఒక వెరైటీ 150 శ్రీ బాలాజీ నర్సరీలో ఉంటుంది. ఒకటే వెరైటీ ఉంది ఈసారి. లాస్ట్ సీజన్లో వీళ్ళ దగ్గర 3-4 రకాలు ఉన్నాయి. నేను మీకు క్లియర్గా చూపించాను ఆ రోజు. శ్రీ బాలాజీ నర్సరీలో ల్యాంటర్న్ మందారా ఉంది, ఒకటే వెరైటీ. ఈచ్ ప్లాంట్ 150. టెర్రకోటా ఇష్టపడే వాళ్ళు ఇలాంటివి ట్రై చేయొచ్చు. నేచర్కి దగ్గరగా ఉన్న ఫీలింగ్ వస్తుంది ఇలా వాటర్ అంతా ఫ్లోట్ అవుతూ ఉంటే. చూడండి, చూడడానికి ఎంత బాగుందో. సింపుల్గా వీళ్ళు మనకి కూలర్లో ఉండే ఆ మోటార్స్ ఉంటాయి కదా, ఆ మోటార్స్తో ఇలా వాటర్ ఫ్లో అయ్యేలా చేస్తూ ఉంటారు. సో మీకు టెర్రకోటా ఇష్టపడే వాళ్ళు ఈ స్టాల్ చూడొచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు. దానికి క్వైట్ ఆపోజిట్లో రైట్ సైడ్లో గ్రో బ్యాగ్స్ సేల్ చేస్తున్నారు. ప్రైస్ నేను తెలుసుకోలేదు. ఏంటంటే ఎవరైతే వర్షాల వల్ల దూరంగా ఉండి నర్సరీ మేళా అటెండ్ కాలేరో వాళ్ళకి ప్రజెంట్ ఇప్పుడు ఏమేమి ఉన్నాయి, స్టాల్స్ ఏం పెట్టారు, ఏమేమి స్పెషల్ స్టాల్స్ ఉన్నాయి, స్పెషల్ ప్లాన్స్ ఉన్నాయి అనేది తెలియాలని నేను ఈరోజు వెళ్ళడం జరిగింది. సో ఓవరాల్గా రఫ్గా మీకు ఈ వీడియోస్ అన్నీ చూపిస్తున్నాను. అండ్ దాని పక్కన వీళ్ళు దేశీ సీడ్స్ సేల్ చేస్తున్నారు. ఈచ్ ప్యాక్ 20,
అదే 3 ప్యాక్స్ తీసుకుంటే 50 రూపీస్కి ఇస్తున్నారు. వీళ్ళు ప్రతి సీజన్లో కూడా దేశీ సీడ్స్ ఇక్కడ అమ్ముతూ ఉంటారు. మనమంతా కూడా ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్లోంచి వెళ్తున్నాను. అండ్ హెర్బల్ టీ చాలా చాలా బాగుంటుంది. మీరు వెళ్ళినప్పుడు అట్లీస్ట్ మీరు కొనకపోయినా అక్కడ ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ మీకే తెలుస్తుంది. డయాబెటీస్ వాళ్ళకి షుగర్ లేస్తుంది. అండ్ ఇదేమో రెగ్యులర్గా ఎవరైతే మనకి మిగతా వాళ్ళు హెర్బల్ టీ ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి ఈ ప్యాక్ ఉంది. వీళ్ళు డోర్ డెలివరీ కూడా చేస్తారట. చాలా బాగుంది టేస్ట్. నేను వాళ్ళు ఒక కప్ ఇస్తే తాగాను. డిఫరెంట్ ప్యాక్స్ ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ 120 నుంచి ఉంది, 500 గ్రామ్స్ సంథింగ్. సో ట్రై చేయండి అక్కడికి వెళ్తే. హెల్తీగా ఉండాలి. గ్రీన్ టీ తాగే బదులు ఇలాంటి హెర్బల్ టీ తాగితే చాలా బెటర్. సో ఎలాగో మనకి అయిపోయిన తర్వాత ఎప్పుడు కాల్ చేసిన వాళ్ళు ఫ్రీ డెలివరీ చేస్తారు కాబట్టి ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తున్నాను, కావాలంటే ట్రై చేయండి. పక్కనే సీతాఫల్ గుజ్జు, సీతాఫల్ ఫ్రూట్స్ అండ్ సీతాఫల్ కుల్ఫీస్ వీళ్ళు అమ్ముతున్నారు. ఈ స్టాల్ కంప్లీట్గా సీతాఫల్ రిలేటెడే ఉంది. సో చాలామంది తీసుకువెళ్తున్నారు. సీతాఫల్ పల్ప్ ఉంటుంది కదా, మనమే ఇంట్లో ఐస్ క్రీమ్లో ట్రై చేయాలన్నా కూడా వీళ్ళ దగ్గర పల్ప్ అంతా ఉంటుంది. ఫ్రూట్స్ ఉన్నాయి అండ్ కుల్ఫీస్ కూడా ఉన్నాయి. సో సీతాఫల్ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు మీరు అక్కడికి వెళ్ళి ట్రై చేయొచ్చు. ప్లాంట్స్ చూడగానే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది ఈ స్టాల్ పేరేంటో. ఈ ప్లాంట్స్ చూశారు కదా, నేను ప్రతి సీజన్లో కూడా మనం ఈ ప్లాంట్స్ చూస్తూనే ఉంటాము. జస్ట్ వాటర్ స్ప్రే చేస్తే సరిపోతుంది, అలా హ్యాంగ్ చేస్తే ఆ మొక్కలు అలా పెరుగుతూ ఉంటాయి. ఇదంతా కూడా ఆర్చిడ్స్. నా వీడియో స్టార్టింగ్ నుంచి చూసేవాళ్ళు ప్రతి సీజన్లో మనం ఈ స్టాల్ని చూస్తూ ఉంటాము. ఆర్చిడ్స్ పెంచాలి అనుకునే వాళ్ళకి ఈ ఫ్లోరసెన్స్ వాళ్ళది సూపర్గా ఉంటుంది స్టాల్. ఎలా పెంచాలి అనేది కూడా తెలుసుకొని మొక్కలు పెంచండి, ఎందుకంటే కొంచెం కాస్ట్లీ ఉంటాయి. రెగ్యులర్ ప్లాంట్స్లా కాదు, సాయిల్లో పెట్టి కాకుండా బొగ్గులో, చాకోల్లో ఈ మొక్కల్ని పెంచుతారు. చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. మొక్కల్ని పెంచాలి అనుకుంటే శ్రద్ధగా ఎలా పెంచాలి అనేది తెలుసుకున్న తర్వాతే మొక్కలు కొనండి. वगैरह फ्रेंड सर्कल में भी चाहिए पड़ता ना, जरूरत पड़ती ना, आप आइए वो पूरा हम देते. చాలామంది తులసి కోట పెట్టినప్పుడు కింద ఐరన్ స్టాండ్ మంచిది ఉండాలి అనుకుంటారు. సో వీళ్ళ దగ్గర చూడండి సాలిడ్ ఉంది అండ్ బ్లాక్ కలర్లో కాకుండా వైట్ కలర్లో కూడా ఉంది. అది 450, బ్లాక్దేమో 350. ఇవే కాకుండా ఈ మధ్యలో ఈ స్టాండ్ కాకుండా కార్నర్లో మాత్రం ఎడ్జెస్ మాత్రమే ఫిట్ అయ్యేలా కూడా ఉన్నాయి. అది 200, 250 అని చెప్తున్నారు. తులసి కోట పెంచాలి, అది పెట్టడానికి మనకి ప్లేస్ లేదు అనుకునే వాళ్ళు ఆ ఐరన్ స్టాండ్స్ ట్రై చేయొచ్చు. ఇక్కడ ఫ్రెండ్స్ మనీ ప్లాంట్స్లో మీకు ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ ఇక్కడ ఉంటాయి. ఈచ్ 50 రూపీస్ మాత్రమే. ఆల్మోస్ట్ మనీ ప్లాంట్లో కావాల్సిన అన్ని వెరైటీస్ కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి. స్టాల్ నేమ్ అండ్ స్టాల్ నెంబర్ కూడా నేను విజిట్ చేసిన ప్రతి స్టాల్ది కూడా మీకు క్లియర్గా కెమెరాలో చూపిస్తున్నాను. సో వీళ్ళ దగ్గర ఇండోర్తో పాటు అన్ని రకాల మనీ ప్లాంట్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది. లోపల ఉన్నవి మాత్రం ఒకటి 150 అలా ఉన్నాయి, కొంచెం 120 ఆ రేంజ్లో. బయట ఇందాక మీకు చూపించినవన్నీ కూడా 50 రూపీస్లోనే దొరుకుతుంది మనీ ప్లాంట్లో. అండ్ ఇండోర్ ప్లాంట్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో తక్కువ ప్రైస్లో మంచి వెరైటీస్ కావాలి అనుకుంటే ఈ స్టాల్కి విజిట్ చేయండి.
బడ్జెట్ ఎక్కువైపోయింది, ఇంకా చాలా కొన్నాను. ఇవి రెండు టచ్ అయిపోయినాయి. డైరెక్ట్గా పాట్ మిక్స్ కావాలి మాకు, డైరెక్ట్గా కుండీలో మొక్కని పెంచేస్తాము, ఈ మిక్సింగ్ అదంతా కష్టం అనుకునే వాళ్ళు ఆ ఎదురుగుండా ఉన్న స్టాల్లో చూడొచ్చు. పాట్ మిక్స్ బ్యాగ్ 300. వీళ్ళ దగ్గర సేంద్రియ ఎరువులు కూడా ఉన్నాయి, ఘనజీవామృతం కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది. సో రాజమండ్రి స్టాల్ అది. షాంపూ జింజర్ అంటారు. ఈ ఫ్రూట్ని మీరు ఏదైతే కనపడుతుందో అది ఫామ్ అయిన తర్వాత, ఆ ఫ్రూట్ వచ్చిన తర్వాత దాన్ని కొంచెంగా మనం ప్రెస్ చేస్తూ ఉంటే దాంట్లోంచి షాంపూ అనేది న్యాచురల్గా ఫామ్ అవుతుందట. సో ఆ మొక్క దానికి ఫేమస్. ప్రైస్ నేను తెలుసుకోలేదు, జస్ట్ మీకు ఉన్న మొక్కలు చూపిద్దాము అనే ఉద్దేశంతో ఇవంతా కూడా షూట్ చేశాను. ఎవరైతే ప్రాపగేషన్ ఇష్టపడతారో, లైక్ సీడ్స్ని కానీ స్టెమ్ కటింగ్స్ని కానీ, అలాంటి వాళ్ళు ఈ పక్కనే ఉన్న ఈ పాట్స్ని మీరు ట్రై చేయొచ్చు. వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ 7 రూపీస్ నుంచి ఉంటుంది. కొంచెం డెలికేట్గా ఉంటాయి, 7 రూపీస్ 10 రూపీస్ ఉన్నవి. సో చాలా డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. మీకు కావాల్సిన ప్లాంట్స్ అన్నిటికీ కూడా బోన్సాయి ప్లాంట్స్కి సంబంధించినవి, నారు పెంచాలి అనుకుంటే ఆ ట్రేస్తో సహా చిన్న పాట్స్ నుంచి ఆల్మోస్ట్ 2000 రేంజ్ ఉన్న పాట్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది. సో వీళ్ళ స్టాల్ నెంబర్ కూడా మీకు చూపిస్తున్నాను. రీజనబుల్ ప్రైస్కి పాట్స్ కావాలి అనుకుంటే, ప్లాస్టిక్ పాట్స్, మీరు ఈ స్టాల్ని విజిట్ చేయొచ్చు. చాలామంది మొక్కలంటే పిచ్చి అంటూ ఉంటారు. ఆ పిచ్చి పీక్స్లో ఉంటే ఏ రేంజ్లో ఆ మొక్కల్ని పెంచవచ్చో ఈ స్టాల్ చూస్తే తెలుస్తుంది. నర్సరీ మేళా మొత్తంగా ఈ ఒక్క స్టాల్ చాలా స్పెషల్. ఎంత అందంగా క్రియేటివ్గా పెంచారో చూడండి. ఆ స్టోన్ వర్క్ కూడా వీళ్ళు చాలా క్రియేటివ్గా ఆలోచించి ఫామ్ చేసింది. ఇది ఏదో ఒక్క రోజులో అయిపోయేది కాదు. నాకు తెలిసి ప్రతి మొక్క వీళ్ళు మినిమం 3 to 6 years పట్టుంటుంది ఈ షేప్ రావడానికి. బోన్సాయి మొక్కలు పెంచాలి అనుకునే వాళ్ళు ఈ స్టాల్ విజిట్ చేయండి. వీళ్ళ నెంబర్ కూడా నేను డిస్ప్లే చేయడం అయింది. మీరు నర్సరీ మేళా అటెండ్ కాకపోతే వాళ్ళని డైరెక్ట్గా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళు ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తారట. సో మొక్కల్ని ఎలా పెంచాలి, ఏ మొక్కలు బోన్సాయికి సెట్ అవుతాయి అనేది కూడా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఈ స్టాల్ ఓనర్ మన హీరో పవన్ కళ్యాణ్ కూడా చాలా మొక్కలు ఇలాగే డిజైన్ చేసి ఇచ్చారట. సో ఇంకొక 4 to 5 ప్లాంట్స్ వాళ్ళు ఇంకా అది అంతా కూడా షేప్ చేస్తున్నారు. మొత్తం అంతా వర్క్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి డెలివరీ చేస్తారట. సో బోన్సాయి మొక్కలు ఇష్టపడే వాళ్ళు అండ్ అట్లీస్ట్ ఒక ఫోటో దిగాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ ట్రై చేయండి. భలే అనిపిస్తుంది. చూసారా అంత చిన్న పాట్లో ఎంత అందమైన మొక్క చూడండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో ఈయన ట్రైనింగ్ కూడా ఇస్తారు. పవన్ కళ్యాణ్ కూడా ఇచ్చారు. యూ కెన్ ట్రై దిస్. ఇదే ఉంటుంది ఈ దేశీ విత్తనాలు అమ్మేవి. ఇక్కడ ఈచ్ ప్యాక్ 20 రూపీస్.
అన్ని రకాల ఆకుకూరలు సంబంధించిన సీడ్స్ మనకు అక్కడ దొరుకుతాయి. వాటర్ లిల్లీ అండ్ లోటస్కి సంబంధించిన స్టాల్ ఇది. కేరళ స్టాల్, అంటే కేరళ నుంచి వచ్చిన వాళ్ళు. లాస్ట్ సీజన్లో వీళ్ళు స్టాల్ పెట్టలేదు, దానికి ముందు సీజన్లో ఉండింది. ఇక్కడ రకరకాల కలర్స్లో వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ప్రైజెస్ నాకు అంత గుర్తులేదు కానీ 600 and 1000 ఆ రేంజ్లో ఉన్నాయి. అగైన్ ఆ కలర్ వెరైటీ బట్టి ప్రైస్ ఉంటుంది. సో మీకు అక్వాటిక్ ప్లాంట్స్ కావాలి అనుకుంటే ఈ స్టాల్ చాలా బాగుంటుంది, ఇక్కడ విజిట్ చేయొచ్చు. కార్నర్లో ఉంటుంది, రైట్ నుంచి వెళ్తుంటే ఎక్స్ట్రీమ్ కార్నర్లో రైట్లో ఉంటుంది. ఐరన్ స్టాండ్స్ కావాలి అనుకుంటే ది బెస్ట్ ప్రైస్లో. ఎందుకు బెస్ట్ ప్రైస్ అంటానంటే ఇవే స్టాండ్స్ నేను బయట చాలా ప్లేసెస్లో చూశాను. అక్కడికి ఇక్కడికి 15 రూపీస్ దాకా తేడా ఉంది. ఒక్కొక్క బేసిక్ వన్ మీకు చూపించింది. సో మంచి రీజనబుల్ ప్రైస్లో వీళ్ళు అమ్ముతున్నారు. అండ్ వీళ్ళు డోర్ డెలివరీ కూడా చేస్తారు త్రూ అవుట్ ద హైదరాబాద్. సో వాళ్ళ విజిటింగ్ కార్డ్ కూడా మీకు చూపించాను, అది మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఆఫ్టర్ నర్సరీ మేళా కూడా. ఈ స్టాల్ ఫస్ట్ టైం ఈసారి నర్సరీ మేళాలో వీళ్ళు పెట్టారు, చాముండా నర్సరీ అని. వీళ్ళ దగ్గర చూడండి చాలా చిన్న మొక్క, ఇది ఆల్ టైమ్ మ్యాంగో 250 అట. సో ఎవరికైనా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఆల్ టైమ్ మ్యాంగో అంటే త్రూ అవుట్ ద సీజన్ కూడా పూత పిందు కాయలతో ఉంటుంది మ్యాంగో. మీకు అలాంటి మొక్కలు కావాలి అనుకునే వాళ్ళు ఇలా ఇక్కడ ట్రై చేయొచ్చు. ఫస్ట్ టైం వీళ్ళు స్టాల్ పెట్టారు. వీళ్ళ దగ్గర చాలా రకాల పళ్ళ మొక్కలు ఉన్నాయి, కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇది బ్లాక్ మ్యాంగో. స్టాల్లో కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అందులో ఇది ఒకటి సర్పగంధ అని. మిరాకిల్ ప్లాంట్ మనందరికీ తెలిసిందే, మిరాకిల్ ఫ్రూట్ చాలా ఫేమస్. వీళ్ళ దగ్గర 200కి చిన్న మొక్కలు ఉన్నాయి, కావాలంటే మీరు ఇక్కడ తీసుకోవచ్చు. దీనికి ఆపోజిట్లో రైట్ సైడ్లో దేశీయ సీడ్స్ సేల్ చేస్తున్నారు, 20 రూపీస్ ఈచ్ ప్యాక్. వీళ్ళ దగ్గర ఎర్ర తోటకూర, ఎర్ర బచ్చలి, అలాగే ఎర్ర దోసకాయ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆ సీడ్స్ కూడా మీకు కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఈచ్ ప్యాక్ 20 రూపీస్. స్టాల్ కంప్లీట్గా మెడిసినల్ ప్లాంట్స్కి సంబంధించిన స్టాల్. కాకపోతే లాస్ట్ సీజన్లో ఉన్నన్ని ప్లాంట్స్ ఈ సీజన్లో లేవు, కొంచెం తక్కువగానే కనిపించాయి. బిర్యానీ ప్లాంట్ 100 రూపీస్కే కావాలా? ఈ స్టాల్లో ఉంటుంది చూడండి. అన్నదాత బయోటెక్స్ అని కన్నడ వాళ్ళది. టెర్రా ఆర్గానిక్స్ గురించి కొత్తగా నేను ఇంట్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో ఫ్రూట్ ప్లాంట్స్కి చాలా ఫేమస్ వీళ్ళ నర్సరీ. ఈసారి ఒక 3 to 4 వెరైటీస్ కొత్తగా వచ్చాయట. అందులో నేను చూసింది ఈ లిల్లీ పిల్లి అనే ఫ్రూట్ ప్లాంట్. చాలా కొత్తగా అనిపించింది. మేబీ అది ఎలా ఫ్రూట్ టేస్ట్ ఉంటుందో ఇంకా తెలీదు. దానికి ఆపోజిట్లో ఉంటుందండి, ఇది మాత్రం ట్రై చేయండి, అరకు హనీ అని. ఇందులో రకరకాల ఫ్లేవర్స్తో న్యాచురల్గా వీళ్ళు సేకరించిన తేనె. ఇదంతా డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి. చిన్న బాటిల్స్ 450, 500 అలా ఉన్నాయి. న్యాచురల్ ఆర్గానిక్ హనీ కావాలంటే ఆ స్టాల్ మీరు తప్పనిసరిగా విజిట్ చేయండి, అరకు హనీ అని. చిన్న బాటిల్ 400.
ఇక్కడ ఈ ప్లాన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇది రియల్ ఇలాచీయో కాదో. నేను మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేశాను. రియల్ ఇలాచీ ఏది అంటే రియల్ కార్డమమ్ ప్లాంట్ ఏది అనేది క్లియర్గా ఒక వీడియో చేశాను. సో అది చూసిన తర్వాత మాత్రమే ఈ మొక్కని మీరు తీసుకోవాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోండి. ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ కార్నర్లో ఉంటుందండి బృందావన్ నర్సరీ. అందులో ఈ సంపెంగ ఉంది. మీ దగ్గర చాలా ప్లాంట్స్ కూడా ఉంటాయి, వాటర్ అక్వాటిక్ ప్లాంట్స్ కూడా ఉంటాయి, కానీ ఈసారి అంతగా పెట్టలేదు. సో ఈ సంపెంగ వెరైటీస్ కావాలనుకుంటే మీరు ఆ స్టాల్ని విజిట్ చేయొచ్చు. అండ్ ఆర్గానిక్ పెస్టిసైడ్స్ కావాలి అనుకుంటే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో ఉంటుంది ఎంట్రన్స్ నుంచి. ఈ స్టాల్లో మీరు ఆర్గానిక్ పెస్టిసైడ్స్ కావచ్చు, సేంద్రీయంగా మొక్కలు పెంచాలి అనుకుంటే అక్కడ వాళ్ళ దగ్గర రసాయనాలన్నీ ఉంటాయి ఆర్గానిక్ వేలో. పేరుకు తగ్గట్టే చాలా రేర్గా దొరికే ప్లాంట్స్ అన్నీ కూడా ఈ రేర్ ప్లాంట్స్ ఎక్స్పో అనే స్టాల్లో దొరుకుతాయి. ఇక్కడ మీకు ఒక వింతైన ప్లాంట్ చూపిస్తాను చూడండి. బ్లాక్ బెర్రీ చూసుంటాం, కానీ బ్లాక్ బెర్రీ జామ్ ఫ్రూట్ అట. సో ఇది చాలా కొత్తగా అనిపించింది నాకు. అలాగే వీళ్ళ దగ్గర ఇంకా చాలా ప్లాంట్స్ ఉన్నాయి. కాకపోతే ఇలాంటి ప్లాంట్స్ తీసుకుంటున్నప్పుడు ఇవి ఎలా పెరుగుతాయి, వీటి క్లైమాటిక్ కండిషన్స్ ఏంటి, ఏ సాయిల్లో పెరుగుతుంది, వీటికి ఎలాంటి క్లైమేట్ సెట్ అవుతుంది అనేది తెలుసుకున్న తర్వాత మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవడం, చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ వీళ్ళ దగ్గర అభయు అనే ఒక ఫ్రూట్ ప్లాంట్ ఉంది, 250. చిన్న మొక్కే, కాకపోతే అది కొంచెం పెద్దగా, మినిమం ఒక 2 to 3 years పడుతుంది ఫ్రూట్ రావడానికి. సో ఏ ప్లాంట్ తీసుకున్నా నర్సరీ మేళాలో కావచ్చు, బయట నర్సరీలో కూడా ఆ ప్లాంట్ ఏ టైంలో ఫ్రూటింగ్ వస్తుంది, ఎప్పుడు ఫ్లవరింగ్ వస్తుంది, దానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది చూసుకున్న తర్వాతే మనం ప్లాంట్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఏంటంటే ఊరికే అలా పెంచుతూ ఉంటే మనకున్న టెర్రస్ గార్డెన్ చాలా తక్కువ ప్లేస్లో ఉంటుంది, కాబట్టి అంత వర్తి కాదని నా ఒపీనియన్. ఇదండి ఇవాల్టి వీడియో. నర్సరీ మేళా కంప్లీట్గా నేను కవర్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. Bye bye. See you again in another interesting video.